భారతదేశానికి కొత్త సంవత్సరం అంటేనే ఉగాది. ప్రకృతిలో మార్పు, ఋతుపవనాలు మార్పు రావడం వల్ల పూర్వీకుల నుండి ఉగాదిని కొత్త సంవత్సరంగా జరుపుకుంటూ ఉంటాం. మామిడి పువ్వుకు మాట వచ్చింది, కోకిల గొంతుకు కూత వచ్చింది, వేపకాయకు పూత వచ్చింది, పసిరి బెల్లం తోడు వచ్చింది, గుమ్మానికి పచ్చ తోరణాలు వచ్చాయి. తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది. భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో మీ వృత్తిలో ప్రగతి సాధిస్తూ ఆర్థిక స్థిరత్వానికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కలిసి రావాలని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ మెట్రో ఉదయం DTV విలేకరి అక్కపల్లి నవీన్ కుమార్ మా ఛానల్ ద్వారా ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నారు. ఉగాది శుభాకాంక్షలు. నాకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఏం చేసి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఏది చేసినా నాకు చేయడానికి ఇష్టం. శుభాకాంక్షలు. మీకు ఏదంటే ఇష్టం? ఉగాది శుభాకాంక్షలు. మీరు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు ఏ రోజు అంటే ఇష్టం? అక్క ఉగాది శుభాకాంక్షలు. ఇది కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉన్నాను. విశ్వావసు సంవత్సరం గురించి మనం ఒక్కసారి చూసుకుంటే సర్వత్ర జాయతే క్షేమం సర్వశస్య మహార్ఘత విశ్వావసౌ వరారోహే కార్పాసస్య మహార్ఘత అన్నారు. సర్వత్ర జాయతే క్షేమం, అన్ని చోట్ల కూడా క్షేమం వర్ధిల్లుతుంది, అందరికీ క్షేమం కలుగుతుంది అని చెబుతూ ఉన్నారండి. సర్వశస్య మహార్ఘత, పాడి పంటలు అన్ని రకాల పంటలు కూడా బాగా పండుతాయి, మంచి దిగుబడి ధరలు వస్తాయి అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత కార్పాసస్య మహార్ఘత అన్నారు. ముఖ్యంగా ప్రతి కాటన్ పంటలు ఏవైతే ఉంటాయో కాటన్ మిల్లులు, కాటన్ వ్యాపారస్తులు వాళ్లకు మంచి లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం. సాధారణంగా మొత్తం మీద చూస్తే మాత్రం విశ్వావసునామ సంవత్సరం క్షేమకరము శుభకరము అని అర్థమవుతూ ఉన్నది.